2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించుకుంటే, ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు వస్తాయని ఆ దిశగా మీరు ప్రయాణాలు మొదలు పెడతారు. వ్యవహార ప్రతిబంధకాల నుంచి తప్పించుకుని మీరు జయాన్ని సాధిస్తారు. అంటే చిరకాలంగా ఉన్న మీ కోరికలన్నీ నెరవేరే సమయం ఇప్పుడు అని మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది, ధనం ఖర్చు పెరుగుతుంది, బంధువులు ఆదరణగా ప్రేమపూర్వకంగా మీ పట్ల ఉంటారు. ఐటీ సంబంధిత ఉద్యోగాల్లో పనిచేసే వారికి కొంత చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ప్రమోషన్లు, స్థానచలనములు ఉద్యోగస్తులందరికీ కూడా ఉండడం జరుగుతుంది. మీ మనసు స్థిమితం లేనందువలన మీకు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోయే సమయం కూడా మీకు కనబడుతూ ఉంటుంది. అందుకని మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగం వారందరికీ కూడా సర్వత్రా విజయాలు లభిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు మౌనంగా ఉండడం అనేది మంచిది. సంతానపరమైన విషయాలలో కొంత ఆలోచనలు చేస్తూ ఉంటారు. విదేశీయానాలకు వెళ్ళేవారు మీరు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు విదేశీ ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేదే మంచిది. ఇక షేర్ మార్కెట్ వంటి వ్యవహారాల్లో కూడా అధిక పెట్టుబడులు అవి పెట్టకుండా ఉండడం అనేది మంచిది. గృహ నిర్మాణాల పట్ల మీకు ఎటువంటి ప్రతిబంధకాలున్నా అవన్నీ తొలగిపోయి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఈ మాసంలో కనబడుతున్నాయి. కాబట్టి సింహరాశి వారందరూ కూడా కేతు ప్రీత్యర్థం అమ్మవారి లలితా సహస్రాన్ని పఠించడం, కేతువు యొక్క అనుగ్రహం కోసం. కేతు ప్రీత్యర్థం అంటే కేతువు మన పట్ల, జన్మకేతువు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఉండడం కోసం లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం, అలాగే విద్యార్థులు సరస్వతి స్తోత్రాన్ని పఠించడం వల్ల సర్వత్రా విజయం లభిస్తుంది. అలాగే అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని పఠనం చేయండి.